నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండలంలోని రామడుగు ప్రాజెక్టు వద్ద ఎమ్మెల్యే భూపతి రెడ్డి పూజ చేశారు. మొదట కట్టమైసమ్మకు కొబ్బరికాయ కొట్టి పూజలు నిర్వహించారు. అనంతరం గ్రామ కమిటీ సభ్యులు ఎమ్మెల్యేను శాలువాతో సన్మానించారు. దేవుని దయ వల్ల రాష్ట్రంలో విస్తారమైన వర్షాలు కురిసి 2 పంటలకు గాను చెరువుల నిండి అలుగుపోయడంతో రైతులు ఆనందంతో ఉన్నారని ఎమ్మెల్యే భూపతి రెడ్డి తెలిపారు. రుణమాఫీ కాని రైతులు ప్రతిపక్షాల మాటలు నమ్మి మోసపోవద్దని హితవు పలికారు. వర్షాలు పడి మొత్తం నిజామాబాద్ రూరల్లో ఉన్నటువంటి అన్ని చెరువులు నిండుకుని అలుగులు వెళ్తున్నటువంటి ఈ సందర్భంలో మాకున్న ఏకైక ప్రాజెక్టు రామడుగు ప్రాజెక్టు కూడా మధ్యతరగతి ప్రాజెక్ట్, అది 1 TMC వాటర్ ఉన్నటువంటి, అది కూడా కంప్లీట్ గా నిండి అలుగుబారుతున్న సందర్భంలో మరి ఆ గంగమ్మ తల్లికి కృతజ్ఞతగా ఇక్కడ కట్టమైసమ్మకు పూజ చేసి మన తెప్పను వదలడం జరిగింది. అందరు గ్రామస్తులు, తర్వాత దాని ఆయకట్టుకు సంబంధించిన రైతులందరూ కూడా రావడం జరిగింది. వాళ్ళందరూ నేను కోరుకునేది అంటే ఆ దేవునికి అంటే ధన్యవాదాలు తెలుపుతూ మా నిజామాబాద్ రూరల్లో మొత్తం అన్ని చెరువులు కుంటలు నిండిపోయి ఇప్పుడు 2 పంటలు పండేటువంటి పరిస్థితి ఉంది. రైతులందరూ కూడా హ్యాపీగా ఉన్నారు. రైతులు మొన్ననే రుణమాఫీ జరిగింది. ఇంకా రాబోయే కాలంలో 500 రూపాయలు బోనస్ కూడా వస్తుంది. కాబట్టి రైతులందరూ కూడా జుబిలెంట్ గా మొత్తం పండగ వాతావరణంలో ఉన్నారు. వాళ్ళను అభినందిస్తా ఉన్నారు. అదేవిధంగా ఈ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఏదైతే ఉందో మరి గత 3-4 రోజుల నుండి ఎన్ని వర్షాలు పడ్డప్పటికీ ఇక్కడ కూడా ప్రాణ నష్టం జరగకుండా, ఆస్తి నష్టం ఎక్కువ జరగకుండా మరి అన్ని